ఇక భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, ఇరు దేశాల మధ్య కుదిరిన ఎఫ్టీఏ ప్రధానుల సమక్షంలో సంతకాలు, 99% భారతీయ ఉత్పత్తులపై తగ్గనున్న సుంకాల భారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే భారత్కి బ్రిటన్కి మధ్య ఒక మంచి సంబంధాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. గతంలో బ్రిటిష్ వాళ్ళు మనని భారతదేశాన్ని పరిపాలించారు. దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు మనని రకరకాలుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా దోచుకున్నటువంటి ఆరోపణ ఉన్నది. కానీ ఇప్పుడు భారత్ బ్రిటన్ ఇప్పుడు అంటే సమ ఉజ్జీలుగా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు సుంకాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. చరిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోడీ ఇక 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయించారు. భారత్ బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. రెండు దేశాల మధ్య గురువారం చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తులకు పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. ఇక బ్రిటన్కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ స్వేచ్ఛా వాణిజ్యం చేసుకుందామని చెప్పి బ్రిటన్ చెప్తా ఉంటే అక్కడ అమెరికా మాత్రం అట్టెట్లయితుందిరా బాబు, అసలు వాణిజ్యం లేదు బిరిజ్యం లేదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా పనులు వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు ట్రంప్. మరోవైపు ట్రంప్ ఈ పనులే కాదు ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు భారత్ నుంచి బాగా వస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకోవద్దని కూడా చెప్తున్నాడు ఆయన. మరి ఆయన కథ ఏందో కథ లెక్క. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాల అనంతరం భారత బ్రిటన్ ప్రధానులు మోదీ తర్వాత కీర్ స్టార్మన్ కరచాలనం చేసిండ్రు. ఒప్పంద పత్రం చూపుతున్న పీయూష్ గోయల్ అని చెప్పేసి ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇగో ఇట్లా బ్రిటన్ ఇట్లా చెప్తుంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఇది అంటుండు, భారతీయులను నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. చూసుకోయిగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమలు నిర్మించడం, భారతీయ ఉద్యోగులను నియమించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. ఈ కారణంగా చాలామంది అమెరికన్లకు ద్రోహం జరిగింది. మన దేశంలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలను నెలకొల్పుతున్నాయి, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి, ఐర్లాండ్ను అడ్డం పెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి, ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇకపై అన్ని కంపెనీలు దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని చెప్పేసి ట్రంప్ ఇక మొత్తం కూడా ఇట్లా ఆదేశాలు జారీ చేసేసిండు. అయితే నిజంగా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇక్కడ భారతీయ ఉద్యోగులను కూడా నియమించుకోవద్దు అని చెప్పడం మాత్రం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా కనిపిస్తూ ఉంది. మరి ఏందో ఆయన కథ అసలు యాక్చువల్గా 83 సంవత్సరాలు ఉన్నాడు పెద్ద మనిషి. ఇంకా పెద్ద మనిషి ఏం మాట్లాడుతుండో నిజంగా మరి కావాలని మాట్లాడుతుండా, లేకపోతే ఎవరైనా సలహాలు ఇస్తున్నారా, లేకపోతే మరి కావాలనే ఇట్లా చేస్తూ ఉన్నాడా? అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి. అక్కడ రిపబ్లికన్ పార్టీ తర్వాత డెమోక్రాట్లు అని చెప్పేసి 2 పార్టీలు ఉంటాయి. ఈ 2 పార్టీలకు సంబంధించి మొత్తం కూడా ఓటర్లు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తమ సభ్యత్వాలను నమోదు చేసుకుంటారు. అంటే కొంతమంది మాత్రమే ఇక్కడ తటస్థంగా ఉంటారు. అయితే ఈ తటస్థంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటాయి. అందులో ఒక 7 రాష్ట్రాలు మాత్రం తటస్థంగా ఉంటాయి అన్నమాట. ఈ తటస్థంగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే స్థానికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి అవి కోరుకుంటాయి. అయితే వాళ్ళను అంటే తమ వైపు ఆకర్షించుకోవడానికి ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలు ఫలించినాయి. దీంతో ట్రంప్ గెలిచిండు అసలు యాక్చువల్గా. అంటే మిగతా వాళ్ళందరూ అంటే సమానంగా ఉండడంతో తర్వాత ఈ 7 రాష్ట్రాలు అంటే వన్ సైడ్ కొంతవరకు రావడంతో ట్రంప్కు అవకాశాలు ఎక్కువ వచ్చినాయి. దీంతో ఏం చేస్తున్నాడు, ఎవరైతే ఆ 7 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు 50 రాష్ట్రాల్లో 43 రాష్ట్రాలు పక్కకు పెట్టేసిండు. కానీ ఆ 7 రాష్ట్రాల ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం కథ అని చూసి దానిపైనే నిర్ణయం తీసుకుంటుండే తప్ప ఇంకేం లేదనమాట. దీంతో మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం, స్థానికత తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద భారతీయ ఉద్యోగులని ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఉద్యోగులను కూడా తీసుకోవద్దని చెప్పడం మాత్రం ఒక దుర్మార్గమైన చర్యగా చాలామంది అంటూ ఉన్నారు. మరి ఏందో ఆయన కథ తెలియదుగా.